మన దేశంలో క్రీడాకారులకు ఎప్పుడూ ప్రోత్సాహం కరువే. ప్రతిభ ఉండి దేశం తరపున ఆడి పతకాలు గెలిచినా వారిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు మన పాలకులు. అలా ఎందరో క్రీడాకారులు కాలగర్భంలో కనుమరుగైపోయారు. అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్న ఓ క్రీడాకారిణి రియల్ స్టోరీ ఇది. ఈమె పేరు చీమల సుజాత. వెయిట్ లిఫ్టర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడుకు చెందిన సుజాత ఇంటర్మీడియట్ వరకు చదివింది. గిరిజన హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉండగా వెయిట్ లిఫ్టింగ్ పై ఆసక్తితో ట్రైనింగ్ తీసుకుంది. తర్వాత రమేష్ అనే వ్యక్తితో పెళ్లైంది. అతను కూడా వెయిట్ లిఫ్టర్ కావడంతో సుజాతను బాగా ప్రోత్సహించాడు. రమేష్ శిక్షణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో రాణించింది. వివిధ పోటీల్లో 14 బంగారు పతకాలు సాధించిన మొట్టమొదటి ఆదివాసీ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. (1997) ముంబైలో జరిగిన జూనియర్స్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది సుజాత. అదే ఏడాది ఉడిపిలో జరిగిన ఫెడరేషన్ కప్లో వెండి పతకం పొందింది. 1999లో లక్నోలో జరిగిన జాతీయ జూనియర్స్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. 2000 సంవత్సరంలో రాంచీలో జరిగిన జాతీయ జూనియర్ పోటీల్లో గోల్డ్ మెడల్, 2001లో లక్నోలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్లో వెండి పతకం, జంషెడ్పూర్లో జరిగిన జాతీయ సీనియర్స్ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకుంది. 2001లో ఢిల్లీలో జరిగిన ఆసియా స్థాయిలో పోటీల్లో కాంస్య పతకం సాధించింది. ఆమె స్పోర్ట్స్ అంటే మక్కువ ఇంట్రెస్ట్ చూపించిన ఆమెను గుర్తించి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్లో మండల స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీర్చిదిద్దాను. 2002లో దక్షిణ కొరియాలోని డాంగ్రీలో జరిగిన ఆసియా పోటీల్లో కాంస్య పతకం సాధించింది సుజాత. అదే ఏడాది ఒడిశాలో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్లో బంగారు పతకం, హైదరాబాద్లో జరిగిన సీనియర్స్ దక్షిణ భారత పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఇవి కాకుండా అనేక రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆమె బంగారు పతకాలు గెలుచుకుంది. వరుసగా 18 పోటీల్లో పాల్గొన్న సుజాత 14 బంగారు పతకాలు సాధించడం విశేషం. జిల్లాలోనే మొట్టమొదటి ఒక గిరిజన మహిళగా ఆమె కేవలం ఖమ్మం జిల్లా మాత్రమే కాకుండా సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికే ప్రపంచంలోనే భారతదేశానికి చక్కటి కీర్తి ప్రసిద్ధిస్తున్నటువంటి చీమల సుజాత చిన్నప్పటి నుంచి కూడా వెయిట్ లిఫ్టర్ అంటే పంచప్రాణాలు. ఒక ట్రైబల్ విలేజ్ లో ఒక అత్యంత మారుమూల గిరిజన ప్రాంతం నుంచి ఆమె నడుచుకుంటూ వచ్చి అహర్నిశలు కృషి చేసి ఎన్నో అవార్డ్స్ తీసుకుంది. పవర్ లిఫ్టింగ్ లో దేశానికి అనేక పతకాలు సాధించిన సుజాత ఇప్పుడు బతుకు తెరువు కోసం నానా అవస్థలు పడుతోంది. గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలను అనేక సార్లు కలవగా 2002లో సుదిమల్ల రెసిడెన్షియల్ స్కూల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీగా ఉద్యోగం ఇచ్చారు. తర్వాత ఇంటర్ అర్హతపై కస్తూర్బా గాంధీ స్కూల్లో పీఈటీగా నియమించారు. అయితే రాజీవ్ విద్యా మిషన్ ను విలీనం చేయడంతో సుజాతను కాంట్రాక్ట్ ఉద్యోగం నుంచి తొలగించారు. నా ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఈ రోజు వరకు నేను బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు స్పోర్ట్స్ వాళ్ళకి పేరు ప్రతిష్టలు తెచ్చే వాళ్లకు చాలా ఆర్థిక సహాయం చేస్తున్నారు. నాలాంటి ఒక గిరిజన మహిళకు ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి నేను సేవలు అందించి కూడా ఈరోజు నాకు ఉపాధి కల్పించండి అని బాధపడి అడిగే రోజు వస్తుంది. దయచేసి ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ పీఓ కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని నాకేదైనా ఉపాధి కల్పిస్తారని ఈ మీ టీవీ వారి ద్వారా అడుగుతున్నాను, వేడుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. సుజాత ప్రస్తుతం ఇల్లెందులోని ఓ జిమ్లో మహిళలకు శిక్షణనిస్తూ జీవనం సాగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిభను గుర్తించి తగిన ఉద్యోగం ఇవ్వాలని సుజాత కోరుతోంది. తనకు అవకాశమిస్తే మరింత మంది గిరిజన మహిళల్ని వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకొస్తానంటోంది. ప్రస్తుతానికి పిల్లలకు ఒక 10 మందికి కోచింగ్ ఇస్తున్నానండి. వాళ్ళు ఎంతో ఇయ్యరు, 150-200 రూపాయలు తప్ప. పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అనేదండి చాలా కష్టమైనది. ఎంత ఆడపిల్ల బయటకు వచ్చి చేస్తుందంటే అది ఆలోచించండి. అధికారులు కానీ, ప్రజానికం కానీ, మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి నన్ను ముఖ్యమంత్రి ద్వారా నన్ను కల్పించి నాకు ఉపాధి కల్పిస్తారని మీ ద్వారా వేడుకుంటున్నానండి. ఇంటి నిండా మెడల్స్ ఉన్నా తినేందుకు తిండి లేని పరిస్థితిలో ఉంది సుజాత.